నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పైన ఇంకా నారా లోకేష్ గారి పైన అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇంకా విచారణ కూడా ప్రారంభించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి పైన ఇంకా నారా లోకేష్ గారి పైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ యాజమాన్య హక్కు చట్టం 2023 అది లాస్ట్ వీకే రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయని వచ్చిందండి. అంతవరకు అసలు ప్రజలకు దీని మీద ఎటువంటి అవగాహన లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు తీసుకురావటం అనేది ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళిపోయింది. అది వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే అది భయపడి ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులు ఆయన ప్రచారం కూడా మానుకుని తాడేపల్లిలో ఒక సమావేశం అయితే అయ్యారు. దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ప్రతిపక్షాలు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడుతున్నారు. దానికి ఎట్లా కట్టడి చేయాలి అని ఆలోచించి IVRS కాల్స్ ద్వారా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం గురించి నెగిటివ్గా లేకపోతే దాని గురించిన వివరాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అని ఒక కేసు మల్లాది విష్ణు గారు నమోదు చేయటం, అది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పడం, దాంతో CID కేసు నమోదు చేసింది. ఎవరెవరి మీద? చంద్రబాబు నాయుడు గారు A1, లోకేష్ గారు A2, ఇంకా 10 మంది, మొత్తం 10 మంది మీద ఇది చేశారు. అయితే ఇప్పుడు మరి ఇదే చట్టం అందరికీ వర్తించాలి కదండి. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకుని వాళ్ళు లేకపోవటం వల్ల ఈరోజు మేము ప్రభుత్వ పెన్షన్లు పంపిణీ చేయలేకపోతున్నాము, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దీనికి కారణం జనసేన అని చెప్తున్నారు. బీజేపీని మాత్రం వాళ్ళు ఇంక్లూడ్ చేయట్లేదు మీకు గుర్తుంటే. సో వీళ్ళ మీదకి నెపని నెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ నిధులు లేవండి ఒకటి, రెండోది వ్యవస్థలు పనిచేయాలి, వ్యక్తులు కాదు. అంటే ఈ వ్యక్తులు లేకపోతే వ్యవస్థ పనిచేయదు, మీకు పెన్షన్లు రావు అని వాళ్ళని లాస్ట్ మంత్ మనం చూసాము, శవయాత్రలు చేయించారు వాళ్ళ చేత. ఈసారి దాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం అంటే ఎన్నికల సంఘం ముందే చెప్పడంతో చేస్తామని చెప్పి వాళ్ళు పూర్తిగా వాళ్ళు అకౌంట్స్లో డబ్బులు పట్టాలే. అకౌంట్స్లో డబ్బులు పడ్డా వాళ్ళకి తెలియట్లా, లేదు వాళ్ళకి లేని అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తున్నారు. దాంతో వాళ్ళు తిరుగుతున్నారు ఎండల్లో పాపం బ్యాంకుల చుట్టూ. దానికి మళ్ళా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటువంటి వాటి మీద వీళ్ళు కేసులు పెట్టాలి కదా వీళ్ళ మీద కూడా. ఇవేమీ లేకుండా ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో అది నిజంగానే ప్రజలకి చాలా చెడు చేసేది. అది అంటే వాళ్ళ ఆస్తులకు ఒక భద్రత లేకుండా అయిపోతుంది. వాళ్ళకి ఏదైనా స్థిరాస్తులు ఏమున్నాయో, ఒక ఇల్లు కావచ్చు, ఒక పొలం కావచ్చు, లేదు ఒక స్థలం కావచ్చు, ఏవి తీసుకున్నా మీరు వాళ్ళకి భద్రత ఉండదు. అది భయపడి ఇది ప్రజల్లోకి వెళ్తే ఓట్లు పడవు, మనం ఓడిపోతాము అనే ఒక భయంతో వాళ్ళు ఈరోజు ఈ కేసు అయితే పెట్టించారు. దీని మీద విచారణ చేపట్టింది CID. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళే వాళ్ళ ఐపాక్ సర్వే కూడా వచ్చింది బయటకి. అందులో 123 సీట్లు వస్తాయి కూటమికని వాళ్ళే ఇచ్చారు. అది కూడా వాళ్ళకి భయం వేస్తుంది. అంటే ఐపాక్ మీకు తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళే 123 వీళ్ళ కూటమికి ఇది అసెంబ్లీ స్థానాలు, తర్వాత MP స్థానాలు 19 వస్తాయి అని ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు 52, MP స్థానాలు 6 ఎవరికి? అధికార వైసీపీ. సో అది కూడా వాళ్ళకి భయం వేస్తోంది. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజలు పెదవి విరిచారు దాని మీద. సో అదొక బాధ. ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఒకటి వాళ్ళకి రేపొద్దున ఎన్నికల్లో ఓట్లు తీసుకురాదు. తర్వాత వీళ్ళ మేనిఫెస్టోని ప్రజలు చాలా ఇష్టంగా అంగీకరిస్తున్నారు. దానికి సాయి భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దీని మీద కూడా ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడుతోంది. వాళ్ళకి భయాందోళనలు ఎక్కువయ్యాయి వాళ్ళలో. సో దాని మీద ఒక అవగాహన ఎప్పుడైతే వీళ్ళు కల్పిస్తారేమో అనే భయంతో ముందు కాళ్ళకి బంధం వేయాలని చెప్పి వీళ్ళు CID చేత వీళ్ళు కేసు పెట్టించారు. దీనివల్ల మరి ఏమన్నా యూజ్ ఉందంటారా? మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసు పెట్టించారో దీనివల్ల మరి ప్రజలకి ఇంకా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? అది ఏమండి, తప్పు చేసేవాడికి వాడు తప్పు అనుకోడు కదా. అది నేను చాలా తెలివిగా చేస్తున్నాను, చాలా ఒప్పు చేస్తున్నాను, దీనివల్ల నాకేమీ చెడు జరగదని అనుకుంటాడు. కానీ అది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనిస్తున్నారు.
ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ భూ యాజమాన్య హక్కు చట్టం అని ఏదైతే ఉందో దాని గురించి అవగాహన చేసుకుంటున్నారు వాళ్ళు. మొన్న కూడా నేను కొంతమంది మామూలు లే పర్సన్స్ తో మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. సో ఇది వీళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో మాత్రం దీని మీద అవగాహన కలుగుతుంది. మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షం మీద సింపతి పెరుగుతుంది, అంతే తప్ప అధికార పక్షానికి ఏమి ఓట్లు పడవు దీనివల్ల. అది వాళ్ళు గ్రహించుకోవాలి. అది ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, ఆ రాష్ట్ర ప్రభుత్వంది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోర్టు కూడా ఆదేశించింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే దానికి సంబంధించి అంశాలు మాకు వివరించండి అని కూడా అడిగారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారా మరి ఇవన్నీ చేయడానికి? ఇప్పుడు 2019 జూలైలో అమ్మ ఎప్పుడైతే ఈ యాక్ట్ వస్తుందని తెలుసుకున్నారో, అంటే నీతి ఆయోగ్ ద్వారా వాళ్ళు ఈ ముసాయిదా ఎప్పుడైతే వస్తుందని తెలుసుకున్నారో, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అందుకు 4-5 నెలల ముందే దీని మీద దృష్టి పెట్టి వాళ్ళు దాన్ని 2019, 21, 22లో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే అవ్వలేదు. అది అప్పుడు కేంద్రం ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసి పంపించింది. మళ్ళా మూడోసారి ఎప్పుడైతే పంపించారో 2023 అనుకుంటాను, అప్పుడు వాళ్ళు లాబియింగ్ చేసుకున్నారు. అప్పుడు కూడా యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించేద్దాం అనుకుంది. వీళ్ళు కొంతమంది అధికారుల చేత లాబియింగ్ చేసుకుని 2023 నవంబర్ 14 నుంచి, అంటే 14న దీన్ని తీసుకొచ్చి 2023 అక్టోబర్ 31 నుంచి ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే ఇది ఇంకా అప్పటికి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కాదు, ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ చట్టాన్ని ఇప్పుడు లాస్ట్ వీక్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అంటే రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కేంద్రం ఇప్పుడు కూడా మేము చెప్పలేదు, మాకు సంబంధం లేదు అంటోంది. ఇప్పుడు కేంద్రం పంపించిన దాన్ని వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ ఈ ఆస్తులన్నీ కబ్జా చేయడం కోసం ఫ్యూచర్లో, ఇప్పటికీ అయితే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం అన్ని కబ్జాలు అయిపోయాయి, సెక్రటేరియటే తాకట్టు పెట్టేశారు, ఇంకా పెట్టడానికి ఏమీ మిగలలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ భూ యాజమాన్య హక్కు చట్టం కింద కోర్టులు ఉండవు, సివిల్ కోర్టులు ఉండవు మనకి, మీకు దస్తావేజులు ఉండవు, అంతా ఈ గవర్నెన్స్. సజ్జల్ గారు కూడా అన్నారు కదా, అంతా ఈ గవర్నెన్సే కదా, తప్పే ఉంది అంటాడు ఆయన. ఈయనేమో నేను ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా మీకేమీ నష్టం కలగదని జగన్మోహన్ రెడ్డి అంటారు. సో కానీ జరిగే నష్టం అంతా ప్రజలకే జరుగుతుంది. అప్పుడు జరిగే నష్టాన్ని వాళ్ళు జరగదు అని చెప్తున్నప్పుడు ఆ నష్టం ఏం జరగదు, ఎలా ఉంటది ఆ ప్రక్రియ అనేది వివరించవచ్చు కదా, ఎందుకు వివరించలేకపోతున్నారు? ఏమండి, దొంగ తాళాలు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇంటి తాళాలు తీసుకుంటాడు వాడు సంపద దోచుకోవడానికి వస్తాడు, సంపద ఇవ్వడు కదా. సంపద ఇక్కడ దోచుకోవడానికి వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అందులో ఉండే లొసుగులు వీళ్ళు చెప్పలేరు కదా. వాళ్ళు చెప్పిన ప్రజలు ఇప్పుడు తెలివి మీరారు, అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. నువ్వు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పావంటే మళ్ళా జవాబులోంచి వాళ్ళకి ఇంకో ఆన్సర్ పుడుతుంది. దానికి చెప్పేంత తెలివితేటలు వాళ్ళకు ఉండద్దా? ఉన్నా కూడా ప్రజలకు విడమర్చి చెప్తే వాళ్ళకి ఓట్లు పడవు కదా. అందుకని ఇప్పుడు చెప్తున్న ప్రతిపక్షం మీద వాళ్ళు ఎలా బురద పోయాలి అని చెప్పి ఈ సిబిఐ కేసు అనేది తీసుకొచ్చారు. మీకు అర్థమైంది? అంటే వీళ్ళు వివరంగా ప్రజలకు చెప్పకూడదు. ప్రజల్లోకి ఇది అవగాహన అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఓట్లు వేయరు కదా. ఎలాగా వాళ్ళు ఓట్లు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంకా ఎక్కువ అయ్యి వచ్చే ఆ కొద్ది సీట్లు కూడా రావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.